యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు డే 8లో ఏంటంటే మనం పైథాన్లోనే ఉండే డిఫరెంట్ డేటా టైప్ లిస్ట్ గురించి చూస్తాం. అసలు లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్లో ఉన్న వాటిని ఎలా యాక్సెస్ చేయాలి, స్లైసింగ్ అంటే ఏంటి, ఎలా చేంజ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, లిస్ట్ ఫంక్షన్స్ ఏమున్నాయనే టాపిక్స్ని ఈ వీడియోలో కవర్ చేస్తాం. అసలు వాట్ ఈజ్ ఏ లిస్ట్ అంటే లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్లో ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వేరియబుల్ తీసుకుంటే ఏంటి, ఒక్క వాల్యూనే స్టోర్ చేస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు 2. ఒక వేరియబుల్కి ఒక వాల్యూని స్టోర్ చేస్తుంది. కానీ లిస్ట్లో ఏంటంటే ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి లిస్ట్లో ఏంటంటే లిస్ట్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తాం. ఇప్పుడు నేను ఇందులో ఏంటంటే 1 2 3 4 నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఇవ్వచ్చు లిస్ట్లో. లిస్ట్ అంటే ఏంటి, నార్మల్గా మనం యూజ్ చేసే వర్డ్ దేనికి యూజ్ చేసే లిస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సంథింగ్ ఏ ఉంటే ఒక లిస్ట్. ఆ లిస్ట్లో మనం అంటే అలానే కోడింగ్లో కూడా లిస్ట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనం సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. లిస్ట్స్ ఆర్ ఆర్డర్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సంథింగ్ వాల్యూస్ ఇస్తున్నా కదా, ఏంటంటే ఈ ఒక ఆర్డర్లోనే సేవ్ అవుతాయి. ఇక్కడ దీని ఇండెక్స్ వాల్యూస్ ఏంటంటే 0, మన స్ట్రింగ్స్లో చూసాం 1 2, నెక్స్ట్ ఇంకేమైనా వాల్యూ ఇస్తే 3, అలా ఆర్డర్లోనే సేవ్ అవుతాయి. నెక్స్ట్ మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ 2 ఉంది, నాకు ఇక్కడ 2 కాదు 5 కావాలి వాల్యూ అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు లిస్ట్లో. కొన్ని డేటా టైప్స్ ఏంటంటే ఆ ఆప్షన్ అనేది ఉండదు, అంటే డేటా ఇచ్చిన డేటాని మళ్ళీ చేంజ్ చేయలేము అనేది. అండ్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్ అంటే ఇక్కడ 2 ఉంది, మళ్ళీ ఇక్కడ 2 ప్రింట్ చేయొచ్చు. సో ఈ రెండు సేమ్ కదా, డూప్లికేట్ వాల్యూస్ కూడా అలౌ చేస్తుంది. డిఫైన్స్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ మనం చూసే ముందే స్క్వేర్ బ్రాకెట్స్లోనే లిస్ట్ అనేది డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్లో నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ని మనం స్టోర్ చేస్తున్నాం. యాపిల్, బనానా, చెర్రీ, 3 ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి ఇందులో లిస్ట్ని ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాం కాబట్టి లిస్ట్ ఇది. సో ఇది ప్రింట్ చేస్తే ఏమైందంటే ఈ 3 అనేవి ప్రింట్ అవుతాయి. చూద్దాం. లిస్ట్ .py fruits is equal to list స్క్వేర్ బ్రాకెట్స్. స్ట్రింగ్స్ మనం ఎలా ఇవ్వాలని చెప్పు, డబుల్ కోట్స్లో ఇవ్వాలి. మ్యాంగో కామా ఇవ్వాలి, అంటే తెలియాలి కదా సపరేట్ అని. ఆరెంజ్ అక్కడ ఏమి ఇచ్చాను గుర్తులేదు, సో నేను ఆరెంజ్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏంటి ప్రింట్ చేయాలి లిస్ట్. ఓకే, ఇదిగోండి లిస్ట్ ప్రింట్ అయ్యింది, లిస్ట్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ లిస్ట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, లిస్ట్ని అసలు ఎందుకు వాడతాం, ఏదైనా ఫ్యూచర్ ఉంటేనే కదా, మనం యూజ్ ఉంటేనే కదా వాడతాం. అది మనం చూసాం. ఫస్ట్ ఆర్డర్డ్ అంటే ఒక్కొక్క దానికి ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి, 0 నుంచి స్టార్ట్ అయ్యి సంథింగ్ వాల్యూస్ ఉంటాయి. చేంజబుల్ ఇచ్చిన వాల్యూస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అలౌస్ డూప్లికేట్ వాల్యూస్ 2 చూసాం, 2 డబుల్ టైం రిపీట్ అయినా సరే అలౌ చేస్తుంది. కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇది చూడండి, ఇప్పుడు నేను ఫ్రూట్స్ అని ఇచ్చా కదా, ఇక్కడ ఈ లిస్ట్లో ఓన్లీ ఫ్రూట్స్ ఒకటే కాకుండా, అంటే ఇప్పుడు మనం ఈ ఫ్రూట్స్ ఏం తీసుకున్నాం, యాపిల్, మ్యాంగో, అవి ఏంటి స్ట్రింగ్ డేటా టైప్. సో నేను ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తున్నానంటే నేను ఇంటీజర్స్ కూడా ఇస్తున్నా. 1 2 3 ఫ్లోట్ వాల్యూస్ కూడా 5.2. ఏ డేటా టైప్ అయినా సరే మనం లిస్ట్లో డిఫైన్ చేయొచ్చు. కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇంటీజర్ ఉంది, ఇంట్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇక్కడ ఫ్లోట్ ఉంది, ఇక్కడ బూలియన్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది మొత్తం ప్రింట్ చేయడానికి ప్రింట్ స్టేట్మెంట్ వాడా, అది ప్రింట్ చేస్తుంది వాల్యూస్ని. ఆ ముందు ఎగ్జాంపుల్లోనే ఒకసారి చూద్దాం. ఇక్కడ నేనేంటి ఫస్ట్ స్ట్రింగ్ ఇచ్చాను కదా, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంటీజర్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ కూడా 5.2. నెక్స్ట్ బూలియన్ ట్రూ, ఇవన్నీ ఇచ్చేసా. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం. ట్రూ, ఇదిగోండి అన్నీ ప్రింట్ చేస్తుంది. యాపిల్, మ్యాంగో, ఆరెంజ్ ఇవన్నీ స్ట్రింగ్స్, ఇవి ఇంటీజర్, ఫ్లోట్, ఏ వాల్యూ ఏ డేటా టైప్లో ఇచ్చినా సరే అది ప్రింట్ చేస్తుంది వాల్యూస్ని. నెక్స్ట్ యాక్సెసింగ్, లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. నిన్న స్ట్రింగ్ చూస్తాం, స్ట్రింగ్లో మీకు ఏం చెప్పా,
ఇప్పుడు స్ట్రింగ్ లో ఇప్పుడు నేను ఫ్రూట్స్ అనే ఒక స్ట్రింగ్ ఉంటే అది ఎలా స్టోర్ చేసుకుంటుంది 0 1 2 3 4 5 ఇండెక్సెస్ ఇలా 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 స్టోర్ చేస్తుంది. ఇదేంటిది పాజిటివ్ ఇండెక్స్. నెగిటివ్ ఇండెక్స్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఫ్రూట్స్ లాస్ట్ లెటర్ ఏంటిది? ఎస్. ఈ ఎస్కి -1, టీకి -2, ఐకి -3 అలా స్టోర్ అవుతుంది. లాస్ట్ నుంచి మైనస్ నుంచి వస్తుంది, ఫస్ట్ నుండి అయితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఫస్ట్లో 0 నుంచి స్టార్ట్ అయింది. నెగిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ -1. -1 ఫస్ట్ నుంచి కాదు, లాస్ట్ నుంచి. స్ట్రింగ్ ఎంత వేరియబుల్స్ లిస్ట్లో మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే, ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు. లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అందులో నెగిటివ్ ఇండెక్స్కి వచ్చేసరికి -1 ఉంటుంది, స్టార్టింగ్ ఇండెక్స్కి వచ్చేసి 0 అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో నాకు ఈ యాపిల్ అనేది 0 1 2 ఇదేంటిది? పాజిటివ్ ఇండెక్సింగ్. పాజిటివ్ వాల్యూస్లో ఇస్తున్నాం. నెగిటివ్ ఇండెక్సింగ్ వచ్చేసరికి రివర్స్, వెనక నుంచి వస్తుంది. -1 -2 -3. ఇప్పుడు నాకు లిస్ట్లో ఎన్ని ఉన్నాయి తెలియదు, కానీ లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయమని అడిగాను. అడిగితే ఏం చేస్తుంది? -1 ఇస్తే ఎంత ఈ లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఏదైనా సరే, ఇప్పుడు నేను ఈ బ్రాకెట్లో సంథింగ్ వాల్యూ ఇచ్చి ఇక్కడ 5 అని ఉంది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది అంటే -1 అని ఇస్తే ఈ 5ని -1 అని తీసుకొని 5ని ప్రింట్ చేస్తుంది. సో లిస్ట్ ఎక్కడితో క్లోజ్ అయిపోయింది కాబట్టి లాస్ట్ వాల్యూ చెర్రీ అని ఉంది. సో దీనికి -1 అలికేట్ అయింది కాబట్టి -1 ఇండెక్స్ ఉంది కాబట్టి ఇదే ప్రింట్ చేస్తుంది. 0 అంటే 0 ఇండెక్సింగ్, ఫస్ట్ వాల్యూ. పాజిటివ్ ఇండెక్సింగ్లో 0లో ఏముందో అది ప్రింట్ చేస్తుంది. ఒకసారి దానికి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, ప్రింట్ ఫ్రూట్స్ ఇండెక్సింగ్ ఏమి ఇస్తున్నా అంటే ఇక్కడ 0 ఇస్తున్నా. 0 ఇస్తే ఏం ప్రింట్ అవ్వాలి? ఇప్పుడు యాపిల్ ప్రింట్ అవ్వాలి. ఏమండి, యాపిల్ ప్రింట్ అయింది. ఓకే, నాకు ఇప్పుడు ఇక్కడ ట్రూ అనేది ఎందులో సేవ్ అయింది? ట్రూ అనేది 0 1 2 3 4 5 అని పిలిచినా ట్రూ వస్తుంది. 5 అని పిలుస్తున్నాను చూడండి, 5 పాజిటివ్ ఇండెక్స్లో పిలుస్తున్నా, ట్రూ ప్రింట్ అయింది చూడండి. ఇక్కడ ఏంటంటే -1 అని ఇస్తా, -1 అయినా సరే ట్రూనే ప్రింట్ అయింది, ఎందుకంటే లాస్ట్ నుంచి అసైన్ చేసింది వాల్యూస్ని, -1 -2 -3 అలా. సో మనం ఏదైనా లిస్ట్ ఇచ్చి లిస్ట్లో ఉన్న లాస్ట్ వాల్యూ ఏది అని అడిగితే -1 పెట్టుకుంటే లాస్ట్లో ఉన్న వాల్యూకి నెగిటివ్ ఇండెక్స్లో -1 అని అలికేట్ అయింది కాబట్టి అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్లైసింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు సమ్ డేటా ఉంది యూజర్ది లిస్ట్లో ఇక్కడ వరకు రోల్ నెంబర్ 10 వరకు 100 మంది, 11 నుంచి 20 వరకు 30 మెంబర్స్ ఉన్నారు మొత్తం. కానీ నాకేంటంటే మొత్తం యూజర్స్ అవసరంలా, మొత్తం స్టూడెంట్స్ అవసరంలా, నాకు 15 to 20 మధ్యలో ఉన్న వాళ్ళే కావాలి. ఓకేనా? అంటే ఇప్పుడు 15 నెంబర్ ఎంత అయింది? 14 ఇండెక్స్ వస్తుంది. 20 వాడిది 15 నెంబర్స్ 15 నుంచి 16 వరకు అన్నా, కానీ ఇండెక్స్ చూసుకుంటే ఇక్కడ 14 to 19 ఇలా వస్తుంది. సో 19 అని పిలిస్తే ఇప్పుడు ఏమైంది? ఇండెక్స్లో ఇది చూడండి 0 1 2 3. మనం స్లైసింగ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి పిలవాలి అని అడిగితే, సో ఒక లిస్ట్లో ఉన్న పర్టికులర్ వాల్యూస్ వరకే ప్రింట్ చేయాలి అంటే మనం స్లైసింగ్ వాడతాం. ఇప్పుడు నేనేంటంటే నాకు బనానా చెర్రీ మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో నేను ప్రింట్ స్టేట్మెంట్లో ఏం రాస్తానంటే, లిస్ట్లో ఉన్న, అంటే ఫ్రూట్స్ అనే లిస్ట్ కదా మనది, లిస్ట్లో ఉన్న స్టార్టింగ్ వాల్యూ ఎక్కడి నుంచి మనకు ప్రింట్ అవ్వాలో స్టార్టింగ్ వాల్యూ ఎంత? బనానాకి 1. నెక్స్ట్ చెర్రీ ఇదంతా 2. కానీ మనం ఇక్కడ 2 ఇవ్వకూడదు. 2 ఇస్తే ఏమైందంటే నేను స్ట్రింగ్లో కూడా చెప్పా, మన ఎండింగ్ వాల్యూ ఏదైతే ఇచ్చామో అది ప్రింట్ అవ్వదు. 2 అని ఇస్తే 2 ప్రింట్ అవ్వదు. 2 ముందు వాల్యూ వరకే ప్రింట్ అవుతుంది, బనానా ఒకటి ప్రింట్ అవుతుంది. ఒకసారి చూద్దాం, నిన్న కూడా చూపించాది, ఒకసారి చూడండి. నాకు ఇప్పుడు ఏంటి 1 నుంచి స్టార్టింగ్ నెక్స్ట్ 1 నుంచి 0 1 2 ఇక్కడ వరకు ఇచ్చాను, కానీ నాకు ఒకటే ప్రింట్ అయింది మ్యాంగో. ఇదిగోండి, మరి నేను ఇచ్చిన స్టార్టింగ్ వాల్యూ నుంచి ఎండింగ్ వాల్యూ వరకు కదా, మ్యాంగో ఒకటే ప్రింట్ అయింది చూడండి. సో ఎండింగ్ వాల్యూ మనం ఏదైతే ఇస్తామో, ఎండింగ్ వాల్యూ ఎంత నెంబర్ ఇచ్చినా సరే ఆ ఎండింగ్ వాల్యూ వదిలేసి ఆ ముందు వాల్యూ వరకే ప్రింట్ అవుతుంది. సో మనకి ఏం చేయాలి? అప్పుడు ముందు వాల్యూ కావాలనుకుంటే
నెక్స్ట్ ఇండెక్స్ ఇస్తాం, ఇక్కడ 3 ఇస్తాం. 3 ఇస్తే అప్పుడు బనానా చెర్రీ ఈ రెండు ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చెయ్యి అని ఇవ్వలేదు కాలన్ పెట్టి. సో అదేం చేస్తుందంటే ఫస్ట్ నుంచి తీసుకుంటుంది 0 1 2 ప్రింట్ చేయదు. మళ్ళీ 2 ఎందుకు ప్రింట్ చేయదు అంటే ఇది ఎండింగ్ వాల్యూగా, ఎండింగ్ వాల్యూ అన్న వాల్యూని ప్రింట్ చేయదు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశానంటే స్టార్టింగ్ వాల్యూ ఇచ్చే ఎండింగ్ వాల్యూ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తుంది 0 1 2 స్టార్టింగ్ వాల్యూ తీసుకుంటుంది. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం 1 ఇచ్చినప్పుడు బనానా తీసుకుంది, స్టార్టింగ్ వాల్యూ తీసుకుంటుంది కానీ ఎండింగ్ వాల్యూ మాత్రమే ప్రింట్ చేయదు. సో స్టార్టింగ్ వాల్యూ అంతా 2 చెర్రీ, ఎండింగ్ వాల్యూ మనం ఇవ్వలేదు కాబట్టి లిస్ట్లో ఉన్న వాల్యూస్ మొత్తం ప్రింట్ చేస్తుంది. ఇది కూడా చూపిస్తా. నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే 2 ఇచ్చా, ఓకే ఇవి ఇచ్చా 2 అని ఇచ్చా. ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ లేదు, ఎండింగ్ వాల్యూ ఇచ్చా. అప్పుడు ఏం చేసింది చూడండి 0 1 2 2 వరకు ఇచ్చా కానీ 2 ప్రింట్ చేయాలి, 1 వరకే ప్రింట్ చేసింది. 0 1 కనిపిస్తుందా? సో ఇప్పుడు నేను ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ ఇచ్చా, ఎండింగ్ వాల్యూ ఇవ్వలేదు. స్టార్టింగ్ వాల్యూ అంతా 2 ఇచ్చా, అప్పుడు 2 అంటే ఏంటి అందులో ఆరెంజ్, ఎండింగ్ వాల్యూ ఇవ్వలేదు. ఏం ప్రింట్ చేస్తుంది? ఆరెంజ్. మిగతా ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చేంజింగ్ ఎలిమెంట్స్. అంటే మనం ఇందులో ఒకటి ఫ్యూచర్ ఒకటి చెప్పాం కదా, లిస్ట్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు అని. అలా ఏంటంటే లిస్ట్లో ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, నేను పర్టికులర్గా ఒకటి చేంజ్ చేస్తున్నా. ఏంటిది? ఇండెక్స్ కూడా ఇచ్చా. ఇండెక్స్ 1 అంటే ఇక్కడ ఏంటి మనం చూసాం కదా 0 1 2 ఇండెక్స్ 1 బనానా ఉంది. ఈ బనానా ప్లేస్లో మ్యాంగో పెడుతున్నాం మనం, బనానా ప్లేస్లో మ్యాంగో. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? యాపిల్, మ్యాంగో, చెర్రీ. బనానా డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనం, ఎందుకంటే ఆ ప్లేస్లో చేంజ్ చేస్తాం. ఇప్పుడు నా ప్లేస్లో ఇంకో పర్సన్ పెడితే నేను ఎలా అయితే పక్కకి వెళ్ళిపోతానో అలానే బనానా మాయమైపోయి మ్యాంగో వచ్చింది. సో మన లిస్ట్ ప్రింట్ చేసేటప్పుడు ఏమైందంటే యాపిల్, మ్యాంగో, చెర్రీ ఈ 3 ప్రింట్ అవుతాయి. యాడింగ్ ఎలిమెంట్స్. మనం 2 డిఫరెంట్ వేస్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. అపెండ్, యాడ్ ఎలిమెంట్స్ ఎట్ ద ఎండ్. అంటే ఇప్పుడు ఒక ఈ లిస్ట్ ఒకటి తీసుకుంటే ఏజ్ ఈక్వల్ టు 1 2 3 నేను అపెండ్ అని ఇచ్చా. అపెండ్ అని ఇస్తే ఏమవుతుందంటే వేరియబుల్ డాట్ అపెండ్ అని ఇస్తే సంథింగ్ ఒక వాల్యూ ఇచ్చా ఆరెంజ్ అని. ఇప్పుడు ఇది ఏమైందంటే లాస్ట్లో సేవ్ అవుతుంది. అపెండ్ అంటే ఇప్పుడు ఇచ్చిన ఏమైనా ఎలిమెంట్ని లాస్ట్లో సేవ్ చేస్తుంది. ఇన్సర్ట్ అని ఏంటంటే పర్టికులర్గా ఒక లొకేషన్లో నాకు ఇప్పుడు 1 ఉంది, 1 తర్వాత వెంటనే నాకు గ్రేప్స్ ప్రింట్ అవ్వాలి. సో అక్కడ మనం ఏమి ఇచ్చామంటే ఇండెక్స్ ఒక పర్టికులర్ లొకేషన్. ఇందులో 1 అంటే ఎక్కడ 2 0 1 2 తర్వాతే, అంటే ఇండెక్స్ చూసుకుంటే 1 తర్వాతే 1 అనే ఇండెక్స్లో మనం గ్రేప్స్ యాడ్ చేస్తున్నాం. 2 రిమూవ్ చేయట్లేదు, జస్ట్ రీప్లేస్ అయిపోయింది రిమూవ్ చేస్తే. సో 2 తర్వాత మనం గ్రేప్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే చూద్దాం. ఓకే చూడండి ఏమి ఇచ్చానంటే అపెండ్. నేను ఇక్కడ ఆరెంజ్ తీసేస్తా. సో ఆల్రెడీ అక్కడ ఇచ్చాను కాబట్టి. సో ఇది రన్ చేద్దాం. ఫస్ట్ రన్ చేస్తే ఏమి చూడండి. ఓకే, ఇచ్చిన లిస్ట్లో నేను ఇప్పుడు అపెండ్ 5 అంటే లాస్ట్ వాల్యూ, ఇప్పుడు లాస్ట్లో అది 5 అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఫ్రూట్స్. ఓకే చూడండి అపెండ్ అంటే ఏం చెప్పాలి, లాస్ట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా లాస్ట్లో 5 అనేది యాడ్ అయింది. ఓకే నెక్స్ట్ ఇన్సర్ట్. ఒక దగ్గరే అంటే పర్టికులర్ ఒక వాల్యూలో ఇండెక్స్ ఇచ్చి అక్కడే యాడ్ చేయమని అడుగుతున్నా. ఓకే ఫ్రూట్స్ డాట్ ఇన్సర్ట్ ఎక్కడ యాడ్ చేద్దాం? యాపిల్ తర్వాత యాడ్ చేద్దాం. యాపిల్ తర్వాత అంటే ఎంత? ఇండెక్స్ 1లో యాడ్ చేయాలి. 1లో ఏమిద్దాం? గ్రేప్. ఓకే ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా ఫ్రూట్స్ని. ఓకే చూడండి ఇండెక్స్ 1 ఇచ్చాం మనం, అంటే 1లో సేవ్ ప్రింట్ చేయమని. ఇదిగోండి యాపిల్, గ్రేప్స్, మ్యాంగో 0 1 1లోనే సేవ్ అయింది. ఓకే ఇలా మనం ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ రిమూవింగ్
రిమూవ్ అంటే ఏం చేస్తుందంటే ఒక్క వాల్యూనే మనం రిమూవ్ చేయాలనుకోండి, పర్టికులర్గా ఒక వాల్యూని, అంటే ఒక వాల్యూని డిలీట్ చేయాలనుకుంటే ఆ వాల్యూని ఇచ్చి అది రిమూవ్ అని ఇస్తాం. అంటే లిస్ట్లో నాకు కొన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ 1 2 3 4, 3 ఒకటే రిమూవ్ చేయాలి. రిమూవ్ సమ్ వాల్యూ పాప్ అంటే ఏంటంటే ఇండెక్స్ని బేస్ చేసుకొని, ఇప్పుడు ఈ ఇండెక్స్ ఎంత 0 1 2 అనే ఇండెక్స్ని రిమూవ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ డిలీట్ బై ఇండెక్స్ ఆర్ హోల్ లిస్ట్, అంటే లిస్ట్ మొత్తాన్ని ఇంకా డిలీట్ చేసేస్తుంది. ఓకే, క్లియర్ అంటే ఇప్పుడు ఏంటంటే ఫ్రూట్స్లో సమ్ వాల్యూస్ ఉన్నాయి. క్లియర్ అంటే లిస్ట్ అంతే ఉంటుంది, కానీ లిస్ట్లో ఎలాంటి వాల్యూస్ ఇంకొండ అన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకేనా, సో ఇది కూడా ఒకసారి రన్ చేద్దాం, చూడండి. ఓకే, రిమూవ్ బనానా, ఇక్కడ మనం బనానా ఇవ్వాలి కదా, సరే బనానా కొడుద్దాం. ఓకే బనానా, ఓకే సారీ బనానా, రిమూవ్ బనానా, ప్రింట్ ఫ్రూట్స్. ఫస్ట్ మనం లిస్ట్ మొత్తం ఉన్నప్పుడు ప్రింట్ చేస్తున్నాం, నెక్స్ట్ రిమూవ్ చేసిన తర్వాత కూడా ప్రింట్ చేద్దాం, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఇదిగోండి, బనానా రిమూవ్ చేయకముందేమో బనానా ఉంది, రిమూవ్ చేసిన తర్వాత ఏమో లేదు. నెక్స్ట్ పాప్ అంటే ఏంటి చెప్పా కదా, ఒక వాల్యూని డిలీట్ చేయడం. సో ప్రింట్, ఇక్కడ మనం 0 కూడా ఇద్దాం, 0. ఓకే సారీ 0 అవసరం లేదు, అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. పాప్ అంటే ఫస్ట్ నుంచి ప్రింట్ ఫ్రూట్స్. ఓకే, ఇది రన్ చేస్తాం, చూడండి. పాప్ అంటే ఏమైంది, ఫస్ట్ వాల్యూ డిలీట్ అయిపోయింది, పాప్ 0. ఏమైంది, డిలీట్ అయిపోయింది. ఏంటిది, మ్యాంగో. సో ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసి ఆ పాప్ అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో అది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ డెల్ ఫ్రూట్స్ 1 2 అని ఇస్తాం, 2 ఓకే. ప్రింట్ ఆఫ్టర్ డిలీటింగ్ ఓకే ఫ్రూట్స్. ఏమైంది, 2 చూడండి, ఇక్కడ ఇండెక్స్ 2 0 1 2. ఇప్పుడు 2 అనే ఇండెక్స్లో బనానా ఉంది. సో నేను నార్మల్గా జస్ట్ లిస్ట్ మొత్తం ప్రింట్ చేసేటప్పుడు మొత్తం లిస్ట్ ప్రింట్ అయింది. సో డిలీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ డిలీటింగ్ 2 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూ డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నా, ఈ మొత్తం చేసేసి క్లియర్ అంటే లిస్ట్ మొత్తాన్ని క్లియర్ చేస్తున్నా, అప్పుడు ఏమైతే చూడు, ప్రింట్ ఫ్రూట్స్. జస్ట్ లిస్ట్ ఒకటే ప్రింట్ అయింది, అందులో వాల్యూస్ లేదు, ఏం లేవు, ఉన్న వాల్యూస్ అన్నిటిని క్లియర్ చేసేసింది. నెక్స్ట్ లిస్ట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయంటే, ఓకే ఇప్పుడు మనకి ఒక లిస్ట్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ యొక్క లెంత్ ఎంత, అంటే ఈ లిస్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి తెలుసుకోవడానికి లెంత్ అనే ఫంక్షన్ వాడతాం. మ్యాక్సిమం అంటే ఏంటంటే లార్జెస్ట్ నెంబర్, మనం నార్మల్గా మ్యాక్సిమం అంటే లార్జెస్ట్ నెంబర్ కదా, ఉన్న వాల్యూస్లో లార్జెస్ట్ నెంబర్ని ప్రింట్ చేయడానికి. మినిమం అంటే స్మాలెస్ట్ నెంబర్ని ప్రింట్ చేయడానికి. సమ్ ఉన్న లిస్ట్లో 1 2 3 సమ్ ఆఫ్ లిస్ట్, అంటే ఇందులో ఏంటంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్ ఉన్నాయి, 1 + 2 + 3 ఎంత 6, ఈ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. లిస్ట్ సార్ట్, ఉన్న లిస్ట్ని ఇప్పుడు నేను 1 5 3 2 సంథింగ్ ఒక ఆర్డర్లో ఉన్నాయి, దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయడానికి లిస్ట్ సార్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. లిస్ట్ రివర్స్,
లిస్ట్ రివర్స్ అంటే ఏం లేదు, ఒక లిస్ట్లో ఉన్న వాల్యూస్ని రివర్స్లో ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఏముంది 2 ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ లిస్ట్ రివర్స్ అంటే 2 3 5 1 సేమ్ అలా ఈ ఫంక్షన్ చేస్తే అలా ప్రింట్ అవుతుంది. సో సమ్మరీ వచ్చేసరికి లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ ఆర్డర్ కలెక్షన్స్, అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇండెక్స్ వాల్యూస్లోనే ఉంటాయి, ఇండెక్స్ వాల్యూస్ బేస్ చేసుకునే సేవ్ అవుతాయి. ఓకే, ఆర్డర్ కలెక్షన్స్ ఇదిగోండి. సపోర్ట్స్ ఇండెక్సింగ్, స్లైసింగ్ అంటే పర్టికులర్గా లిస్ట్లో ఉన్న సమ్ వాల్యూస్ నుంచి సమ్ వాల్యూస్ వరకే ఇచ్చాం కదా, స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ, సమ్ వాల్యూస్ వరకే మనం చేసుకోవచ్చు. మెనీ బుల్టిన్ ఫంక్షన్స్, మోడిఫికేషన్స్ మనం చేంజ్ చేసుకోవడానికి చూసాం, వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఒక ప్లేస్లో ఇంకో వాల్యూని పెట్టచ్చు, మధ్యలో యాడ్ చేయొచ్చు. సో మెనీ మోడిఫికేషన్స్ ఉన్నాయి అందులో, మోడిఫికేషన్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.